ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేస్తుండొచ్చు. ఆహా, అదేమన్నా పెద్ద స్కామా? ఓకే, దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలై కేటీఆర్ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే డ్రామాలు ఆడుతున్నారని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ. యాక్చువల్గా కేటీఆర్ నిన్న మొన్నటిదాకా మాకు సంబంధం లేదన్నాడు. అసలు మా కుటుంబానికి ఫోన్ ట్యాపింగ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పినోళ్ళే ఇప్పుడు ఒక మాట ఏమొచ్చింది, చేస్తే ఒకరిద్దరు చేసి ఉండొచ్చు, అది లంగలై దొంగలై చేసి ఉండొచ్చు అంటున్నారు. లంగా దొంగ అయితే ఆ కన్వర్జేషన్ విన్న తర్వాత పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు? మరి ఎందుకు తీసుకోలేదు? మరి లంగలు దొంగలు అయితే తీసుకోవాలి కదా. ఒకవేళ వాళ్ళు లంగలై దొంగలే చేసిర్రు, చేస్తే అందులో తెలుస్తుంది కదా వాళ్ళు ఏం లంగతనం చేయడానికి ప్రయత్నం చేసిర్రు, ఏం దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసిర్రు. అది కూడా బయట పెట్టాలి. ఇది ఒకటే కాదు, అది కూడా బయట పెట్టాలి. మీ హయాంలో జరిగిందని మీరు ఒప్పుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తూ ఉన్నాడు. అయితే ఇదంటే పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏం కాదు, చాలా చిన్నది, ప్రజలు కూడా పెద్ద పట్టించుకోకూరి డైవర్ట్ చేయడానికి చేస్తున్నారని చెప్తున్నాడు కేటీఆర్. మొన్నటిదాకా చేయలేదన్నాడు, ఇప్పుడు ఇది కాదన్నాడు. రేపు లిక్కర్ స్కామ్ కూడా అదే చెప్తారు, తర్వాత కాళేశ్వరం కూడా అదే చెప్తారు, ఆ ధరణిలో జరిగినటువంటి భూ కుంభకోణం కూడా అదే చెప్తారు. అవన్నీ చిన్న చిన్నవి అని చెప్తారు. ఇక సింపుల్గా అవన్నీ పట్టించుకోవద్దు మీరు అంటాడు. ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నాడ. ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసింది మీరు, ప్రజలని ఆగం చేసింది మీరు. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించడం నేను ఎక్కడో చూసినా, చేస్తే గీస్తే ఒకరిదో ఇద్దరిదో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేం ఎరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, మళ్ళీ అదో ముచ్చట, చేస్తే చేసి ఉండొచ్చు. దొంగలై లంగలై ఎందుకంటే అది పోలీసుల పని, దానికేదో అంతర్జాతీయ కుంభకోణం జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. చేతనైతే దమ్ముంటే ఎవరిని లోపలేస్తారో వేయండి అని సీఎం రేవంత్కు సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకో, మేము వద్దంటలేం, కానీ ఈ పనికిమాలిన డ్రామాలు ఆపని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి నడపస్తలేదని, ఆయన లీకు వీరుడని కేటీఆర్ దుయ్యబట్టారు. స్కాములు అంటూ రోజుకొక లీకులు ఇస్తుండు, డైరెక్ట్గా చెప్పరాదరాబాయ్, సీదా చెప్పు, గిని తప్పైంది, గిని పట్టుకున్నామని చెప్పు, ఫాల్తు మాటలు ఎందుకని, ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి, నువ్వు అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయటపెట్టు, ఎవరెవరిని లోపలేస్తావో అయ్యు, మేము అద్దంటలేమని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారంటూ ముచ్చట ఒకటే, ఫాల్తు మాటలు ఎందుకంటాడు. ఇవాళ ఈయనకు ఫాల్తు మాటలు, అరేయ్ ఒరేయ్ ఇవన్నీ మాట్లాడొస్తుంది. గతంలో అంటే వీళ్ళకు మామూలుగా కోపం రాలేదు, మామూలు ఇబ్బంది అనిపించలేదు. మమ్మల్ని అంటారా, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా అంటారా అంటే, మీరు కూడా కేంద్ర మంత్రిని పట్టుకొని అట్లే అన్నారు, మీరు కూడా అప్పుడు ప్రధానమంత్రిని కూడా పట్టుకొని అట్లే అన్నారు. ఇవాళ మీరు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజున్న ప్రతిపక్షం ఆవేశంగా అన్న 1-2 మాటలను పట్టుకొని ప్రతిపక్షాలకు సోయి లేదు, ప్రతిపక్షాలకు ఆలోచన లేదు, అసలు పరిపాలన అనుభవం లేదు అని ఎన్నో మాటలు చెప్పి చివరికి ఇప్పుడు మీరు కూడా పరిపాలన అనుభవం ఉన్న మీరు ఒక ముఖ్యమంత్రి హోదాని స్థాయిని దిగజారుస్తూ ఆ మాటలేంటి, అది అర్థం చేసుకోవాలి. ఇక ఫోన్ ట్యాపింగ్ వెనుక ఓ ఎంపీ అట, ఎంపీ ఎవరో చూద్దాం, 2వ పేజీలు ఉన్నాడట. ఆ ఎంపీ ఎవరో తెలుసుకోవాలి కదా మనం కూడా. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించిండు, అది ఎవరు చెప్తే చేయించిండు తెలవాలి కదా. ఇగో ఆయన ఆధ్వర్యంలోనే సాఫ్ట్వేర్స్ కొనుగోలు, ఇజ్రాయెల్ మలేషియా నుంచి దిగుమతి, ఇందుకు సొంత డబ్బులు ఖర్చు చేసిన ఓ ఎమ్మెల్సీ విచారణలో గుర్తించిన పోలీసులు అంటూ సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారులో సాగిన ఈ వ్యవహారం వెనుక ఆ పార్టీకి చెందిన ఓ కీలక ఎంపీ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కీలక ఎంపీ అంటున్నారు కానీ ఆ ఎంపీ ఎవరో మనకు త్వరలో తెలుస్తుంది. ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి, ఇది ఎవరు ఊరుకోరు కదా. అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం అనేది వీళ్ళ అంశం, వీళ్ళదంటే ప్రభుత్వాన్ని తప్పు కదా. ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాప్లు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రభుత్వం చెప్తే ప్రతిపక్షాలు ఏమంటాయంటే అది పెద్ద విషయం కాదు, అప్పటి ప్రభుత్వం కాబట్టి అది పెద్ద విషయం కాదు, అది పెద్ద మ్యాటర్ కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద అంతర్జాతీయ కుంభకోణమా అని చెప్పి సింపుల్గా మాట్లాడుతూ ఉన్నాడు. రేపు అన్ని కుంభకోణాలలో ఇదే ముచ్చట చెప్తారు వీళ్ళు. చేసినవి దొంగ పనులు, చేసినవి లంగ పనులు అన్నీ చేసి ఇవాళ మళ్ళా మేము ఏమన్నా తప్పు చేసినామా, అదేం పెద్ద నేరమా, అవసరమైతే ఆ ఫాల్తు మాటలు ఎందుకు తీసుకుపోయి జైల్లో పెట్టు కదా, జైల్లో నూకు కదా అని అడుగుతున్నాడు. తప్పు చేసినందుకు ఆల్రెడీ మీ చెల్లె పోయి జైల్లోనే ఉన్నది కదా, తిహార్ జైల్లో. అయినా సోయిలేని మాటలు, అయినా బుద్ధి రాదు, ఇంకా కూడా అది తగ్గదు. అహంకారం చూసే ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని గద్ద మిగిలి గుంజి కింద పడేసారు. ఇయాలటికి ఇంకా కూడా అవే మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఆయనకు అది మంచి అనిపిస్తున్నట్టుంది.
నచ్చుతున్నట్టుంది. అట్లాంటి మాటలు మాట్లాడితే మమ్మల్ని ఇంకా మళ్ళీ ఒకసారి ఎన్నుకుంటారని కలగిట్లాగా అంటున్నట్టున్నాడు.